ఎరువుల మీద వాస్తవాలను మనం దగ్గర తీసుకున్నట్టయితే దాని మీద చెప్తాను. ఇప్పుడు మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొంతమంది పనిగట్టుకొని యూరియా కొరత ఉందని చెప్పి లేనిపోని పుకార్లు సృష్టించి వాటిని యూరియా కొరత ఉందని చెప్పి రాజకీయ పార్టీలు అధికారం కోల్పోయి మతి భ్రమించిన పార్టీలు ఇవాళ కొంతమందిని ఎగేస్తూ వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతులు కానివ్వండి, వారికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఎగేస్తూ కృత్రిమంగా ధర్నాలు చేసి ప్రజల్లో ఒక భయానకమైన, రైతుల్లో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించేట్టుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, కుటిల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రైతులు ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఉన్న విషయాలు, వాస్తవాలు వాళ్ళందరూ కూడా తెలిసేవారు. ఈ రాష్ట్రానికి కావాల్సిన యూరియా సప్లై చేయాల్సిన బాధ్యత, మన అవసరాలకు అనుగుణంగా సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. మనకు ఇంచుమించు 50 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే ఇంతవరకు వాళ్ళు ఇచ్చింది కేవలం మనకు 26 లక్షల మెట్రిక్ టన్నులు, 30 లక్షల ట్రాక్టర్లు ఉన్నాయి. మన జిల్లాకు కావలసిన యూరియా ఎంత అంటే 22,000 మెట్రిక్ టన్నులు మనకు అవసరం. 22,000 మెట్రిక్ టన్నుల అవసరం ఇప్పటి వరకు, ఈ మంత్ ఎండింగ్ వరకు, ఆగస్టు చివరి వరకు మనకు 22,000 మెట్రిక్ టన్నులు అవసరం. ఇవాళ ఆగస్టు మధ్యలోనే ఉన్నాం మనం. ఆగస్టు మధ్యలో అయినప్పటికీ ఇప్పటికి మనం ఆల్మోస్ట్ 13,500 మెట్రిక్ టన్నుల యొక్క యూరియాను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ గిడ్డంగుల ద్వారా కానీ, ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా కానీ, మహిళా సంఘాల ద్వారా కానీ పంపిణీ చేయడం జరిగింది. అంటే ఇంచుమించు 65% మందికి మనము యూరియా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ ఇక్కడ యూరియా ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే అది కూడా చెప్తాను మీకు. అవసరం ఏంటంటే గత సంవత్సరం జూలై 26-24 వరకు ప్యాడీ మన దగ్గర వేసింది 70,000 ఎకరాలలో. ఈ సంవత్సరం వేసింది 1,35,989 ఎకరాలలో ప్యాడీ వేసినాం. అదే మాదిరిగా కాటన్ను పోయిన సంవత్సరం ఇదే టైంకు జూలై వరకు 93,814 ఎకరాలలో మనం కాటన్ వేస్తే ఈ సంవత్సరం ఇంతవరకు 105,994 ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది. కంది గత సంవత్సరం ఈ టైంలో 3,877 ఎకరాలలో మనం కంది వేస్తే ఈ సంవత్సరం 5,490 ఎకరాలలో వేసినాం. అదే మాదిరిగా మక్క 20,111 ఎకరాలు పోయినసారి వేస్తే ఈసారి 25,396 ఎకరాలు. గత సంవత్సరం జూలై నెల వరకు టోటల్గా 1,87,940 ఎకరాలలో మనం వివిధ పంటలు వేసినాం. ఇవాళ ఇదే జూలై వరకు మనం 22,72,869 ఎకరాలు వేసినాం. కదా డెఫినెట్గా పోయినసారి కంటే ఈసారి మనకు యూరియా అవసరం ఎక్కువ ఉంది. యూరియా అవసరానికి అనుగుణంగా మనం ఇప్పటివరకు యంత్రం అక్కడెక్కడ కూడా, ఎందుకంటే పోయినసారి పిఎస్ఏ ద్వారా పంచడం వల్ల అవకతవకలు జరిగినాయని చెప్పి ఇవాళ మహిళా సంఘాలకు మనం ఫెర్టిలైజర్ షాపులు ఇచ్చినాం. అలాగే నేరుగా ఫ్యాక్ట్స్ల ద్వారా ఇచ్చినాం, ఎఫ్ఎస్సిఈటి ఫ్యాక్ట్స్ల ద్వారా ఇచ్చినాం, పంపిణీ చేస్తున్నాం. ఇలా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇవాళ మార్నింగ్ కూడా 500 మెట్రిక్ టన్నుల లోడ్ ఇవాళ మన దగ్గరకు వస్తుంది. 500 మెట్రిక్ టన్నులు ఇవాళ మన ప్రాంతానికి వస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వం పైన బురద చల్లే విధంగా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటంటే యూరియా కొడుతుంది, ఇవ్వట్లేదు. ఆ సన్నాసులు తెలియదు. వ్యవసాయాన్ని దండగా చేసిన వాళ్ళు వ్యవసాయాన్ని పండగ చేయాలన్న ఉద్దేశం కొద్ది ఇలా రైతు రుణమాఫీతో సాగు చేసుకుంటూ వచ్చి ఇలా రైతులకు రైతు భరోసా ఇస్తూ, సన్నవాళ్ళకి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే కదా వ్యవసాయ రుణమాఫీ జరిగింది. మళ్ళీ వాళ్ళ 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలం చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. కృత్రిమ సృష్టించే విధంగా అవసరానికి మించి రైతులు కూడా, దయచేసి వాళ్ళకి విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీ యూరియా వస్తుంది. అవసరమైన మేర మీరు యూరియా తీసుకోవడానికి, ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా ఎందుకంటే నాట్లు వేసే దశలోనే ఉన్నది. ఇంకా నాట్లు వేసినాక, నాట్లు వేనుకున్న తర్వాత మనకు యూరియా అవసరం ఉంటుంది.
ఇంకా 35 నుంచి 40% యూరియా అవసరం మాత్రం ఉంది. 60% అయిపోయింది ఇప్పటికి. వారికి ఆల్రెడీ 60% యూరియా మనం ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది ముందు జాగ్రత్త పడి ఇలా హోర్డింగ్ చేస్తారు, దాచిపెట్టుకుంటారు నీళ్ళల్లో. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించి వాళ్ళను వాళ్ళ రైతుల యొక్క మైండ్లలో ఒక సైకో ఫియర్సిస్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క మానసిక ఆందోళనకు గురి చేసి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి యూరియాను కృత్రిమంగా ఒక కరువు ఏర్పడే పరిస్థితి వాళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి మాటలకు ఎవరు కూడా మోసపోవాల్సిన అవసరం లేదు. ఇలా యూరియాతో పాటు లిక్విడ్ యూరియా, నానో యూరియా కూడా అందుబాటులో ఉంది. అలా ఇలా యూరియాతో ఎంత శ్రేష్టమైందో నానో యూరియా అంతకంటే ఎక్కువ శ్రేష్టమైనది. ఇలా దానికంటే చాలా లేబర్ కూడా ఇందులో చాలా తక్కువ. దాంతోపాటు ఇవాళ దీని ధరలో కూడా కొంతమేర నానో యూరియా పైనే ఉంటుంది. ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతుల్లో శాస్త్రీయులు కనుగొన్న విధానాలు. కొంతమంది కృత్రిమంగా క్రియేట్ చేసినంత మాత్రాన రైతులు దయచేసి అటువంటి భయాందోళనకు గురి కాకుండా, మానసిక ఒత్తిళ్లకు గురి కాకుండా, ఒకరోజు కాకుండా ఒకరోజు డెఫినెట్గా మీ అందరికీ కూడా అందుబాటులో ఇవాళ యూరియా తీసుకొస్తాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి, మా దృష్టికి తీసుకురండి, అలాగే కన్సర్న్ అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళండి. యూరియా కొరత ఇవాళ షార్టేజ్ ఉన్నదంటే రేపు పొద్దునికల్లా మీ గోడౌన్లో ఉంచే బాధ్యత తీసుకుంటుంది ప్రభుత్వం. ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సిన పని లేదు. రైతుల ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతును తల ఎత్తుకొని తిరిగేలా చేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. కొంతమంది అధికారం కోల్పోయి ఇలా అధికార దాహం కోసం ప్రభుత్వం మీద నెపం వేసే దిశగా వాళ్ళు చేస్తున్న విష ప్రచారాలను నమ్మొద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ ఇదొకటి.